హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండీ! వాళ్ళకి చల్లగా ఇలా సమ్మర్ డ్రింక్ చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తాగుతారు. చూడ్డానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉండే ఈ సమ్మర్ డ్రింక్‌ని ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడానికి మనకు స్ట్రాబెర్రీ జెల్లీ కావాలి. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. నేను స్ట్రాబెర్రీ జెల్లీస్ తీసుకున్నాను. ఇంకా మనకి వేరే ఫ్లేవర్స్ కావాలంటే కూడా ఉంటాయి. గ్రేపు అలా మనకేది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇది ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కూడా ఈ ప్యాకెట్ మీద ఉంటుంది. ఇది చేయడానికి ఒక బౌల్‌లో ఒక 400 ఎంఎల్ వరకు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ కాస్త వేడవ్వనివ్వాలండి. వేడైన తర్వాత మనము స్ట్రాబెర్రీ జెల్లీ తెచ్చుకున్నాం కదా! ఆ ప్యాకెట్‌లో ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్‌ని కట్ చేసి ఇందులో వేసామంటే మొత్తం పౌడర్ అంతా కరిగే వరకు ఉంచాలి. వాటర్ కొద్దిగా వేడయ్యాయి కదా! ఆ పౌడర్ మొత్తం వేసేసాము. 400 ఎంఎల్ వాటర్‌కి ఇది సరిపోతుంది. మొత్తం ప్యాకెట్ వేసేసిన తర్వాత దాంట్లో ఉన్న పౌడర్ అంతా పూర్తిగా కరిగేదాకా ఉంచాలనమాట. ఒక 2 మినిట్స్ అయితే మొత్తం కరిగిపోతుంది. మొత్తం కరిగిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టామంటే మనకి జెల్లీ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఈ జెల్లీ చేయడం చాలా ఈజీ. పిల్లలు కూడా చేయొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇది జెల్లీ మనము ప్లేట్‌లో వేసిన తర్వాత, ఆ వాటర్‌ని ప్లేట్‌లో వేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో ఏమీ పెట్టనవసరం లేదు. జస్ట్ ఒక 20 మినిట్స్ పక్కన పెడితే చాలండి. అది గట్టి పడిపోతుంది. జెల్లీలాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్‌ని పక్కన పెట్టి ఒక బౌల్‌లో కొద్దిగా మిల్క్ వేసుకొని, ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇది పూర్తిగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని, ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకొని, ఆ పాలు పూర్తిగా కాగేంత వరకు ఉంచాలి. లో ఫ్లేమ్‌లోనే చేసుకుంటే బెటర్ అండి. పాలు పొంగిపోతాయి. పాలు కాస్త మరిగిన తర్వాత, ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలున్నాయి కదా! అవి కూడా వేసుకొని, ఉండలు కట్టకుండా కలపాలి. మొత్తం కలిసిన తర్వాత పాలు కొద్దిగా చిక్కపడుతుంటాయండి. ఫ్లేవర్ కోసం నేను 2 దాల్చిన చెక్క ముక్కలు వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఫ్లేవర్ బావుంటుందని కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు వేశాను. ఇది కూడా వేసి పాలు కింద మాడిపోకుండా ఒక 5 మినిట్స్ ఇలా మరగనిస్తే మనకి పాలు గట్టి పడిపోతాయి కదా! కాస్త చిక్కగా అవుతాయి. ఇందులో మనకి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా పూర్తిగా కరిగిన తర్వాత పాలు దగ్గరికి చిక్కగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. పాలు చక్కగా అయిపోయాయి కదా! నేను గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెడుతున్నాను. ఈ ఫ్లేవర్ మీకు నచ్చదు అనుకుంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. పాలు పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు చల్లారేలోపు మనకి ఈ జెల్లీ రెడీ అయిపోతుందండి. చెప్పాను కదా! మనకి 20 మినిట్స్‌లోనే జెల్లీ రెడీ అయిపోతుంది. నేను ఫ్రిడ్జ్‌లో ఏమీ పెట్టలేదు. దీన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. చూసారా? ఎంత బాగున్నాయో ఈ జెల్లీ పీసెసు. దీంట్లో మనకు అన్ని కలర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మనము ముందే నానబెట్టి పెట్టుకోవాలి సబ్జా గింజలు. ఒక స్పూన్ సబ్జా గింజలు వేసుకొని, అందులో మనం జెల్లీస్ పెట్టుకున్నాం కదా! ఆ పీసెస్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ పాలను మిక్స్ చేసుకొని తాగితే చాలా బావుంటుందండి. ఈ ఫ్లేవర్ కూడా బావున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు. సబ్జా గింజలు కూడా హెల్త్‌కి మంచిదే కదా! ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.